అసలు శ్రీకాకుళంలో దోమలు లేని ఏరియా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా. హాయ్ ఎవ్రీవన్. దోమలన్నీ నైట్ షిఫ్ట్ చేస్తున్నాయి కాబోలు 6 అయ్యేసరికి అతిథుల్లాగా వచ్చేస్తున్నాయి. మార్నింగ్ అయ్యేసరికి వెళ్ళిపోతున్నాయి. కుట్టి చంపేస్తున్నాయి అసలుకి. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి అబ్బా ప్లీజ్. ఈ గుడ్ నైట్లు, జెట్లు ఇలాంటివి కాకుండా. ఇంతకీ ఈ వీడియోలోనికి వచ్చేస్తే యాక్చువల్గా నిన్న నాకు లంచ్ పంపించారు మా ఆడబడుచు. నాకు 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటారు మా ఆడబడుచు. సో నిన్న నాకు లంచ్ పంపించారు వాళ్ళ తమ్ముడితోనే. అదే వాళ్ళ తమ్ముడు అంటే మా ఏమండి అని. ఏమేమి పంపించారు అంటే పులిహోర పంపించారు. పులిహోర అలాగే చక్కెర పొంగలి, ఆలు మసాలా కుర్మా, అలాగే దొండకాయ పల్లీ చట్నీ అనమాట. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా రైస్ కూడా ఏం పెట్టుకుంటావులే అని చెప్పి రైస్ కూడా వండేసి పెట్టేశారు. మీకు ఎప్పుడైనా మీ ఆడబొచ్చు వాళ్ళు ఇలా లంచ్ ప్యాక్ చేయడము, డిన్నర్ ప్యాక్ చేయడము చేశారా? నాకైతే చాలాసార్లు చేశారు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళ ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం శ్రీకాకుళం వచ్చినప్పుడల్లా. ఇదే కాదు, నాకు ఇష్టమైన ఐటమ్స్ ఏవైనా ఉన్నా సరే సాధించి మరీ వండించుకుంటాను. ఇంతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.